తెలంగాణలో దాదాపు 73 లక్షల ఓట్లు గల్లంతు కానున్నాయా? వీరిలో చనిపోయిన వారు, 2 చోట్ల ఓట్లు ఉన్నవారితో పాటు ఓటు హక్కు కోసం ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని వారు ఉన్నారా? ఇక ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించకపోతే వారి ఓట్ల జాబితా నుంచి పోనున్నాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ 78.26% పూర్తయింది. మిగిలిన 73,52,832 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలను నమోదు చేయలేదు. వీరిని ఏఎస్డి జాబితాలో చేర్చారు. అంటే చనిపోయిన వారు, 2 చోట్ల ఓట్లు ఉన్నవారు, ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకోని వారు ఉన్నారు.